పోలీసుల ఆధ్వర్యంలో బోత్లో 330 మంది ఆటో టాక్సీ లారీ కార్ డ్రైవర్లకు ఉచిత కంటి వైద్య పరీక్షలు. బోత్ మండల కేంద్రంలో పరిచయ గార్డెన్లో జిల్లా పోలీసుల ఆధ్వర్యంలో ఆటో టాక్సీ లారీ కార్ డ్రైవర్లకు ఉచితంగా కంటి వైద్య పరీక్షలు నిర్వహించారు. కార్యక్రమానికి జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ముఖ్య అతిథిగా పాల్గొని కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ డిఫెన్సివ్ డ్రైవింగ్ తో రోడ్డు ప్రమాదాలను నివారించవచ్చని, ప్రతి ఒక్కరూ వాహన నియమ నిబంధనలు పాటిస్తూ ప్రమాదాలలో ప్రాణ నష్టాన్ని తగ్గించవచ్చని తెలిపారు. మంచి కంటి చూపుతో ప్రమాదాల నివారణ సాధ్యమని తెలిపారు. ఈ ఉచిత కంటి పరీక్షలో బోత్ చెందిన 330 మంది ఆటో టాక్సీ లారీ డ్రైవర్లు పాల్గొన్నట్టు తెలిపారు. కార్యక్రమంలో ఆదిలాబాద్ డీఎస్పీ ఎల్ జీవన్ రెడ్డి, స్థానిక నాయకులు ఆడే గజేందర్, బోత్ సిఐడి గురుస్వామి, ఎస్ఐలు వి పురుషోత్తం, జి సంజయ్, అసోసియేషన్ అధ్యక్షుడు పెంచాల వెంకటేశ్వర్లు, పోలీస్ డాక్టర్ శాంతరాజ్, ఆత్మ చైర్మన్ గొల్లరాజు, స్థానిక సర్పంచ్ అన్నపూర్ణ, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఏదో తమ్మకు తిని పక్కను గుద్దడం జరుగుతుంది. చాలా అదే విధంగా ఏదో మాట్లాడకుండా ఎగ్జాంపుల్ గా తీసుకుంటే ఒక్కొక్క ఆటోలో 10 నుంచి 20 మందిని తీసుకెళ్తున్నాం. మనం యాక్సిడెంట్ గురించి మాట్లాడితే అది ఒక్కటే అంటే డ్రంక్ అండ్ డ్రైవ్. ఎవరైనా మందు తాగిన తర్వాత బండి నడిపిస్తే యాక్సిడెంట్స్ 100% పెరుగుతుంది. మేబీ ఏమైనా రోడ్ ఇంజనీరింగ్ వల్ల, లేకపోతే ఆపోజిట్ పర్సన్ చాలా ఓవర్ స్పీడింగ్ వల్ల, లేకపోతే అతనికి వెహికల్ నడపడం రాదు, లేకపోతే మైనర్ డ్రైవింగ్, ఈ తాగి ఉంటే ఆ 100% ఇంక్రీజ్ అవుతుంది ఛాన్సెస్ యాక్సిడెంట్ కావాలి. ఒక ఓవర్ కాన్ఫిడెన్స్, నేను 140 పోతాను, 150 పోతాను, ఏం కాదు, లేకపోతే నేను ఆటో ఉంది, ఆటో నేను 100 కూడా తీసుకోపోతాను, 90 తీసుకోపోతాను, ఏం కాదు, నేను చాలా 30 సంవత్సరాల నుంచి నడిపిస్తున్నాను, 40 సంవత్సరాల నుంచి నడిపిస్తాను, ఇప్పటి వరకు కాలేదు, ఇప్పటి కూడా కాదు, అది తప్పు. యాక్సిడెంట్ అంటే ఎప్పుడైనా కావచ్చు, మనం ఎప్పుడైనా అలర్టే ఉండాలి. మనం అలర్ట్ ఉంటే 100% యాక్సిడెంట్ అయితే కూడా మనం ఈజీగా కంట్రోల్ చేయగలుగుతాం. తక్కువ స్పీడ్ ఉంటే ఈజీగా కంట్రోల్ చేసి ఎవరు చచ్చిపోరు. అయితే ఏమైనా చిన్న మైనర్ ఇంజరీస్ అవుతాయి. ఎందుకంటే ఇన్సూరెన్స్ ఉంటే మీకు డబ్బు వస్తుంది, ఇన్సూరెన్స్ లేదంటే డబ్బు రాదు. చాలామంది లైట్ తీసుకుంటారు, ఎందుకంటే ఎప్పుడైనా మీకు అంటే ఎవరికి అసలు పడకూడదు. బట్ ఎవరైనా ఇట్లా చచ్చిపోతే వాళ్ళ ఫ్యామిలీకి చూడాల్సింది అంటే మళ్ళీ అప్పుడు ఇన్సూరెన్స్ గుర్తొస్తుంది. మనం ఇదే ప్రోగ్రాంలో చివరి సంవత్సరం